వీ ప్రిఫర్ ది సెకండ్ ఆడబిడ్డ. అందుకే మా పిల్లలకు చెప్తుంటాను, మంచిలు ఇవ్వటం కూడా ఒక ఆర్ట్ అండి. ఒక గ్లాస్ తీసుకొచ్చి ఇలా మొహాన ఇదిగా మంచిలు తాగు అని ఇస్తే అది మంచిలు ఇచ్చినట్టే. కానీ కొంతమంది మంచిలు ఇచ్చే విధానంలో ఆ గ్లాసుని పొదిగ్గా పట్టుకొని దాని పక్కన నీళ్లు కారుతుంటే తన కొంగుతో ఆ నీటిని శుభ్రంగా మీద పడుతుందని తుడిచి తాగు అని ఇచ్చే విధానం ఎంత ఆర్టిస్టిక్గా, ఎంత హోలీగా, ఎంత పవిత్రంగా ఉంటుందో ఆలోచించారా? మా కమిటీ వాళ్ళు కూడా మిమ్మల్ని అంత ప్రేమగా ఆహ్వానిస్తారండి. అందుకే ఇది ఒక ప్లేస్ ఆఫ్ లవ్ అండి. ఇక్కడ ఈ గుడి ఆవరణ అనేది ఒక ప్లేస్ ఆఫ్ లవ్ అండి. అందుకే మీరు పదే పదే ఇక్కడ రావడానికి, సేవలు చేయడానికి మీరు ఇష్టపడతారండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బిజీనెస్, ఏది అడ్డంకున్నా సరే ఇవన్నింటినీ పక్కన పెట్టి ఇక్కడ రావడానికి ఇష్టపడటం ఏంటంటే, ఇక్కడ దెర్ ఇస్ ఎ లవ్ అమాంగ్ యూ. ప్రేమ పుట్టడానికి కారణం మీ మధ్య ఉన్న అద్భుతమైన ఒకటి అనే భావన, సోదర భావన, దైవత్వ భావన, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒకటిగా చేయడానికి కారణమవుతుందండి. కాబట్టి ఇది మీలో ఉన్న ఒక గొప్ప విషయం అండి. ఏ కార్యక్రమమైనా సరే సమాజంలోకి వెళ్ళాలి అంటే మాకంటే మీ ద్వారానే అది సాధ్యం. ఇందాక కొత్త టెంపుల్ గురించి మాట్లాడుతూ లక్ష్మణ్ గారు కానీ, రాము గారు కానీ, భద్రయ్య గారు కానీ మీతో అన్నమాట. అది రాబోయే కొత్త నిర్మాణంలో భాగస్వామ్యం ఎవరిది కీలకమంటే మీ భాగస్వామ్యం కీలకం అనేది చాలా ప్రధానమైన విషయం అండి. అటువంటి సమాజంలో మీకున్న ఒక గొప్ప వరం మీరండి. ఏ కార్యక్రమం చేసినా సరే పెద్ద సంఖ్యలో ఎవరు అటెండ్ అవుతారంటే మహిళా వాలంటీర్లు అటెండ్ అవుతారనేది ఒక నిదర్శనం అండి. కాబట్టి మీరంతా కూడా యూ స్టాండ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ యూనిటీ, యూ స్టాండ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, యూ స్టాండ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ కమిట్మెంట్. ఇన్ని వరాలు మీ ద్వారా ఈ టెంపుల్ రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి. కాబట్టి మహిళా శక్తి అనేది మాకు ఒక 4 S'లు లాంటిదండి. 1 ఫర్ స్ట్రెంగ్త్, ఎనదర్ ఫర్ స్మార్ట్నెస్, ఎనదర్ ఫర్ స్టైల్ అండ్ ఎనదర్ ఫర్ సక్సెస్. ఈ 4 యొక్క కలయిక మా మహిళా కమిటీ. ఒక్క ఎస్ అంటేనే చాలా అందంగా ఉంటుంది, అలాంటిది 4 S'లు మీ సొంతం అవుతున్నాయండి. సో ఇట్లాంటి అద్భుతమైన కమిటీ మాకు ఉండటం అనేది వరంగా భావిస్తూ, మరి ఎంత చేసినా ఎగ్జామ్లో 100కి 100 స్కోర్స్ సాధించే సీలింగ్ అయిపోతుందమ్మా. అంతకన్నా టీచర్ ఇవ్వడానికి అవకాశం లేదు. 102 ఇచ్చే అవకాశం ఉందంటారా మేడం? ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ మీకు వచ్చేపాటికి 100కి 100 ఆల్రెడీ సాధించారు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా 110, 120, 150, 200 కోసం మనం ప్రయత్నించాలి. అప్పుడు మీ స్కోర్ని చూసి 200/100 పాప ఎక్కడ ఉంటుంది? అసలు ఉండదు కదా. 200/100 ఉంటుందా స్కోర్? కానీ రేపొద్దున మీ మదరు, మీ సిస్టర్స్, మీ ఆంటీ వీళ్ళందరూ కూడా సాధించే అద్భుతమైన స్కోర్. ఒకసారి చెప్పండి కొడతామా వాళ్ళ కోసం. దిస్ ఇస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ ఫర్ దిస్ టెంపుల్. కాబట్టి ఏదైతే మంచి ప్రాక్టీస్ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్దాం. పాత కమిటీ కొత్తగా ఆలోచిద్దాం, కొత్త సభ్యులను చేర్చుకుందాం, స్ట్రెంగ్త్ని పెంచుకుందాం. సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటూ రాబోయే గుడి కార్యక్రమాలందరిలో మనంతా సాధ్యమైనంత సేవలను విస్తరిస్తూ తప్పనిసరిగా మన పాత్రని ముందుకు తీసుకువెళ్దాం. మనమంతా కూడా ఒకటి ఒక కుటుంబం అని శ్రీలత మేడం ఎప్పుడు ఒక మాట అంటారు, వీఆర్ ది ఫ్యామిలీ ఆఫ్ టెంపుల్ అంటుంటారు. నాకు చాలా ఇష్టమైన మాట అది. ఎందుకంటే ఆ కాన్సెప్టే ఉంటే ప్రపంచంలో, దేశంలో, సమాజంలో ఇన్ని విభేదాలు రావమ్మా. మన కుటుంబంలోనే విభేదాలు రావు అని చెప్పాలి అంటే. కాబట్టి ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైంది. అటువంటి అద్భుతమైన భావంతో మనమంతా కూడా ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత చక్కటి సమావేశం జరగటానికి కారకమైన మీ అందరికీ కూడా ప్రధానంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో, ఇదే కమిట్మెంట్తో, ఇదే ఆరాధ్యంతో రాబోయే కార్యక్రమాలను పవిత్రంగా చేపట్టి మరి ఆ దేవుని సేవలో మనమంతా కూడా నిమగ్నమై ఆ దేవుని ఆశీస్సులతో మన కుటుంబాలకు చక్కటి దీవెనలు పొంది మీరు, మీ కుటుంబాలు, మీ సంతానం ఆనందకరంగా జీవించాలని, ఆ దైవత్వంలో మీరంతా కూడా నిమగ్నవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందమైన జీవితాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని, మీ పిల్లలకు మంచి చదువులు, మంచి ఉద్యోగాలు,
మంచి ఆరోగ్యం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి సమాజ నిర్మాణంలో పాత్ర వహిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వి విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మహిళా కమిటీ గురించి ప్రిన్సిపల్ సార్